గారు అల్లు అరవింద్ సార్ సింగిల్ హ్యాండెడ్గా ఎన్ని రికార్డులు, ఎన్ని బ్లాక్ బస్టర్లు, ఎన్ని ట్రెండ్ సెట్టింగ్లు అండ్ ఎంతమంది ప్రొడ్యూసర్స్ని మనకు అందించినటువంటి అల్లు అరవింద్ గారి మాటలు ఇప్పుడు విందాము. అంటే ఇంక పంపించేయకుండా వెనక్కల ఎందుకు వచ్చానంటే, ఫుల్ రషెస్ చూసిన తర్వాత ఆఫీస్కి పిలిచి నువ్వు గీతార్ట్స్లో ఇంకో 2 సినిమాలు చేయాలని బుక్ చేసి చెక్ ఇచ్చాను. నాకు యాక్టర్గా, మనిషిగా ఆ హ్యూమిలిటీలో కానీ అంతా నచ్చి నేను పిలిచి ఫుల్ రష్ చూసిన తర్వాత నేను ఎగ్జైట్ అయ్యి పిలిచి, బ్రదర్ నువ్వు మా బ్యానర్లో ఇంకో 2 సినిమాలు చేయాలి అని ఊరికే మాట చాలామంది అంటారు. ఒక ఫ్యాట్ చెక్ రాసి ఇచ్చాను. ఆ టైంకి మరుసటి రోజు సాయంత్రం నన్ను కూడా పిలవచ్చు కదా అని వెన్నెల కిషోర్ లోపల ఏమన్నా అనుకుంటున్నాడా అని ఇప్పుడే డౌట్ వచ్చింది నాకు. ఫస్ట్ అప్రిషియేట్ చేయాల్సింది, సినిమా థియేటర్లు ఎండిపోయి ఉన్న ఈ టైంలో సినిమా బాగుంటే వస్తామని నిరూపించి మధ్యాహ్నం మ్యాట్నీకి పెరిగి నైట్ షో వచ్చేటప్పటికి అన్ని థియేటర్స్ హౌస్ఫుల్ అయిన ఈ ప్రేక్షకులకు మేము వస్తాము అని నిరూపించినందుకు వాళ్ళకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వారిని రండి ఈ సినిమా బాగుంటుంది అని మీడియా వారు నచ్చ చెప్పినట్టుగా అనిపించింది నాకు. వారికి కూడా నా చాలా థ్యాంక్స్ అండి. పోతే ఎంతమందికని ఇంత చాలా సేపు చాలా మాట్లాడాము, చాలామందికి చాలా చెప్పారు. టు స్టార్ట్ విత్ డైరెక్టర్, ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. ఎస్, డన్ ఇట్ సో వెల్. అమ్మాయికి మైకి, you have a beautiful daughter. The way she expressed, Emma, enna aananu nanikira ni, enna aaganu nanikira, and what do you want to become in life? Doctor. Yeah. Congrats. Thank you, uncle. So ఊరికే నాకు అనిపించి అమ్మాయిని పిలిపించి మాట్లాడండి అని అన్నాను. ఆయన కూతురుని పరిచయం చేసిన తర్వాత షీ స్పోక్ సో వెల్, సో కంపోజ్డ్, వెరీ నైస్. Thank you so much. Good luck to you. Thank you, uncle. So after the director, who comes? Vishnu. I have told him how much I like him, and our marriage is going to go for a long way. So nothing to tell about it. కానీ ఇప్పటికీ డైలాగ్ మధ్యలో ఉన్న డైలాగులు అర్థం చేసుకోవడం నా వల్ల కాలేదు. అతను అందరికన్నా డైలాగులు ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది, ఇంకేయో ఉంటాయి, సౌండ్స్ ఉంటాయి. డైలాగ్ మధ్యలో ఇంకొక డైలాగ్ వేస్తూ ఉంటాడు ఆయన. అది మంచు కురిసిపోవడం దగ్గర నుంచి ఇట్లాగా. తర్వాత నాకు వెన్నెల కిషోర్ గారిని చూస్తే ఆయన చాలా, నన్ను ఎప్పుడు చూసినా ఆయన అలాగా కొంచెం విత్డ్రా అయిపోయి, అంటే మన ఏజీ స్టేచర్ గురించి ఈయనతో ఎందుకులే పెద్దవాడు ఇలా గొనుక్కొని దూరం వెళ్ళిపోతూ ఉంటారు. అలాగా ఈ సినిమా కొంచెం దగ్గరయ్యి ఇంచుమించు వ్యక్తిగత జీవితాల్లో సలహాలు తీసుకోవడం దాకా వచ్చింది. మర్చిపోయాను ఇందాక మనవాడి గురించి చెప్పడం మర్చిపోయాను. ఆయన ప్రస్తుతం సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన వైఫ్ పిల్లలు అందరూ ఊరు వెళ్ళిపోయారు, అమెరికా పంపించేశాడు. ఆయనే నిజమైన సింగిల్. ఇది నిన్న ఇందాక చెప్దామని అనుకుని మర్చిపోయాను కిషోర్. దెన్ కేతిక అండ్ ఇవానా. కేతిక, I didn't expect, other than there are many dolls, other than you being a doll, you got so much of talent, and the way you present yourself, the composition and the way you choose words to express your feelings are really, wonderful, and I can't say anything about it. You are such a beautiful lady. So there are many beauties. Other than beauty, there should be another
shade inside, which I could see it. మ్యూజిక్ డైరెక్టర్ గారు, మీరు అన్ని సినిమాలు ఒప్పుకోరు, మిమ్మల్ని చాలా ప్రెషర్ ఇచ్చి సినిమాకు ఒప్పించాము. మీరు ఐ నో యూ డోంట్ యాక్సెప్ట్ మెనీ ఫిలిమ్స్ అండ్ యూ గివెన్ ఎ గ్రేట్ టైమ్ ఫర్ దిస్. ఐ సీన్ యూ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. యూ దేర్ ఫర్, అంటే మేము కొంచెం లాస్ట్లో ఇచ్చాము, మీకు ప్రెషర్ ఇచ్చాము, బట్ ఆల్ దట్ యూ టుక్ అండ్ డెలివర్డ్ ఎ గ్రేట్ మ్యూజిక్ అండ్ ఎ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇంకోటి చెప్పాలి, బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ సినిమా వీళ్ళు 2 రీల్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాము, రమ్మన్నారు. నేను థియేటర్కి వెళ్ళి కూర్చున్నాను. థియేటర్కి వెళ్ళి కూర్చుని అయిపోయిన తర్వాత డైరెక్టర్కిను విద్యాకి మ్యూజిక్ డైరెక్టర్ చెప్పాలి కదా ఎలా ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్లో, ఇంకేమైనా మార్పులు ఉన్నాయా, ఏమైనా మీకు ఏమైనా కావాలా అని అడిగితే నేను మర్చిపోయాను, సినిమా చూస్తున్నాను నవ్వుకుంటూ. నేను అంటే మీరిద్దరిది నేను ఎంజాయ్ చేస్తూ సినిమా చూస్తూ ఉన్నాను, నన్ను పిలిచిన పని మర్చిపోయాను. అప్పుడు రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఇంకోసారి వేయండి, మళ్ళీ చెప్తాను, నేను సినిమా చూస్తున్నాను. అప్పుడే నాకు అర్థమైంది చాలా బాగా ఎంగేజ్ చేస్తుంది సినిమా అనేది. అట్లాగా నువ్వు ఫుల్ టైం అంటే శ్రీ విషయం చెప్తుంటే నాకు నిజంగా నాకు అంత తెలియదు నీ గురించి. సినిమాలో చూస్తూ ఉంటాం, ఎంజాయ్ చేస్తూ ఉంటాం, ఇంత బాగా చేస్తామని తెలియదు. అలాగే పర్టికులర్గా యంగర్ డైరెక్టర్స్ అందరూ వచ్చి ఇక్కడ దీన్ని కూర్చుని ఈ సక్సెస్ని మీరందరూ కూడా దీన్ని ఇలా ఎంజాయ్ చేయడం అనేది రియల్లీ ఐ థ్యాంక్ యూ. పేరు పేరున మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి బాబు. మీరందరూ అంటే నేను ఇందాక మన విష్ణుతో అంటున్నాను, మన వాళ్ళందరితో పార్టీ చేయాలి అలాగా అని. సో దెన్ విద్య, she is my daughter, born in my house, brought up till certain age in my house, so she's my daughter, and I've given her the full responsibility of this, and Vasu and myself thought we'll take hands off, let her swim. అంటే చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడేస్తే వాళ్ళు స్విమ్ చేయగలుగుతారు, కానీ చేస్తామని వాళ్ళకి తెలియదు. సో దట్స్ హౌ వీ హ్యావ్ థ్రోన్ హర్ అండ్ షీ కుడ్ స్విమ్ సో వెల్. ఏమండి మీరు ఆయన బ్యాంక్ మేనేజర్ వైఫ్ వేషం వేశారు కదా మీరు, బాగా చేశారండి. థ్యాంక్ యూ. సో ఎస్కేన్ మీ అంటే నిలయ విద్వాంసులు అంటారు. నువ్వు కానీ రియాజ్ కానీ భాను ఎక్కడ భాను కానీ మీరంతా నిలయ విద్వాంసులు. మనది ఏది జరిగినా మీరు ఆ ఆర్కెస్ట్రా కింద అలా వస్తూనే ఉంటారు. అట్లాగే నాయన నువ్వు జాగ్రత్త, మళ్ళీ నీ చేతిలో కొంత పెట్టాం. సో నేను ఎవరిని మర్చిపోలేదు అనుకుంటాను, ఇంకెవరన్నా మర్చిపోయినా విద్య. సో దిస్ ఇస్ అంటే ఒక థ్యాంక్స్ ఫంక్షన్ లాంటిది. సక్సెస్ ఫంక్షన్ అంటే ఒక అందరికీ. ఇవానా గురించి చెప్పాలి. ఇవానా గురించి ఎవరిని మర్చిపోయాను అనుకున్నా. వేలరాజు గురించి, ఇవానా గురించి, వేలరాజు గురించి పరిచయం. వేలరాజు గురించి రషెస్ చూసేటప్పుడు చాలా ఎలా పట్టుకొచ్చారో కానీ మీరిద్దరు మంచి కెమెరామ్యాన్ పట్టుకొచ్చారని చెప్పి డైరెక్ట్ నేను విద్యానే అంటూ ఉండేవాడిని అనమాట. ఆయన భలే పెట్టేవాడు ఫ్రేమ్స్ కానీ, చూసింగ్ లొకేషన్స్ డైరెక్టర్ గారి హెల్ప్ తోటి కానీ చాలా బాగా చేశాడు. వెరీ గుడ్. ఆయన నేను అంతకుముందు ఆయన పేరున్నాను కానీ అంత మంచి మ్యూజిక్, అంత మంచి కెమెరామ్యాన్ నాకు రిజిస్టర్ అవ్వలేదు. అట్లాగే ఇవానా సో లవ్లీ, సో స్వీట్, సో బబ్లీ. ఇవానా, any opportunity, I just want to take you in one more film like this. I hope you will listen to this. Aitan Praveen garu, sorry. Praveen garu, thank you very much. మిమ్మల్ని పగలు రాత్రులు లాస్ట్కి వచ్చేటప్పటికి మీకు నిద్ర లేకుండా చేశారు. బట్ ఇట్స్ యూజువల్ విత్ ఎనీ ఎడిటర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్. వాళ్ళు ఇక్కడ లేరు కానీ ఆయన తమిళనాడులో పెద్ద ఎడిటరు, కానీ అప్పుడప్పుడు వచ్చి తెలుగు సినిమాలు కూడా చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో అందరినీ కవర్ చేసి అనుకుంటాను.
ప్రత్యేకంగా మళ్ళీ ఈ సమ్మర్లో ఆడియన్స్ ఇంత సేటు వచ్చి ఈ సినిమాలను ఎంజాయ్ చేస్తున్న వాళ్ళందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.